సింగపూర్ గవర్నమెంట్ తో మాట్లాడాను. వీలైతే ఈ యొక్క మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ముందుకు రండి. అవసరమైతే కొంత డబ్బులు కావాలంటే మేము పెట్టుకుంటాం, మనం ఫ్రీగా చేసి చేయండి. ఇది అయిన తర్వాత డీటెయిల్ ప్లానింగ్ కూడా చేద్దాం. ఇది ఒక అవకాశం, నాకు కానీ మీకు కానీ ఒక జీవితంలో మంచి అవకాశం. సింగపూర్ లో ఉండడం మీకు అవకాశం, నాకు అవకాశం, అదే మరి సింగపూర్ గవర్నర్ అవకాశం. ఎందుకంటే వాళ్ళు అక్కడ కట్టే ఒక చిన్న టౌన్షిప్ కడతారు, కానీ ఒక రాజధాని కట్టే అవకాశం కానీ రాజధాని కట్టేదానికి సహకరించే అవకాశం ఎవరికి రాదు. అలాంటి అవకాశం వచ్చింది. సపోర్ట్ చేయమని సింగపూర్ గవర్నమెంట్ కోరారు. వాళ్ళు కూడా చాలా క్లీన్ గా ఉన్నారు. ఎందుకంటే సింగపూర్ బిజినెస్ లో చాలా ఫాస్ట్ గా ఉంటారు. అవకాశాలు ఉంటే నీతి నిజాయితీ చేస్తారు, కానీ బిజినెస్ మాత్రం బిజినెస్ గానే చేస్తారు. మనకు కూడా అది కావాలి. అవసరమైతే సింగపూర్ గవర్నమెంట్ పెట్టుకుని వీళ్ళ ఆర్గనైజేషన్ పెట్టుకుని మాస్టర్ ప్లానే కాకుండా డీటెయిల్డ్ ప్లాన్ కూడా తయారు చేసి బ్రహ్మాండమైన ఒక రాజధానిని మనం నిర్మాణం చేసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ సింగపూర్ లో చూస్తే నాకు నచ్చింది క్రమశిక్షణ, టెక్నాలజీ వాడడం. అదే మరి ఎక్కడికక్కడ ఒక విజన్ పెట్టుకొని ముందుకు పోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా తిరిగి మీరు రాధాకృష్ణ గారికి ఒక ఇండస్ట్రియలిస్ట్ గా ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఉద్యోగాలకు కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వెళ్ళడానికి కూడా అందరూ రావచ్చు. చాలా అవకాశాలు ఉన్నాయి. ఈరోజు నేను చూస్తే సింగపూర్ ఒక పోర్ట్ ఒకటి వచ్చింది. ఇప్పుడే నేను ఈరోజు కూడా చూసా, ఇంత లోపల చూశాను. పిఎస్ఏ పోర్ట్ ఉంది. కంటైనర్ కార్గో చేస్తున్నారు. ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే బ్రహ్మాండంగా ఈరోజు ఇండియా ప్రపంచంలోనే 1-2 ఎయిర్పోర్టుల్లో ఇది ఒక పోర్టుగా తయారయ్యే పరిస్థితికి వచ్చేది. మనకు ఒక పోర్టు కాదు, సింగపూర్ మొత్తం సిటీ అంతా చూస్తే విశాఖపట్నంతో సమానంగా ఉంటుంది. విశాఖపట్నంలో సమానంగా ఉండే ఈ సింగపూర్ $300 బిలియన్ యొక్క జిఎస్టి వచ్చే పరిస్థితి వచ్చింది. రెండవ పక్కన చూస్తే వీళ్ళకి ఒక పోర్టు ఉంది, మనకు 14 పోర్టులు వస్తాయి. రెండోది మన దేశంలో మీరు చూస్తే 1200 మిలియన్ జనాభా ఉంది. ఇక్కడ 5 మిలియన్ జనాభా. 50 లక్షలు ఉంటే మంది 125 కోట్ల జనాభా ఉన్నారు. ఇంకో పక్కన కూడా అన్ని నేను చూసినప్పుడు మన దగ్గర నుంచి సింగపూర్ కానీ, శ్రీలంక కానీ, జపాన్ కానీ, చైనా కానీ, ఇవన్నీ మరి ఇంకో పక్క ఇండోనేషియా కానీ, ఇంకో పక్క ఆ సైడ్ మీరు చూస్తే ఏదైతే సౌత్ కొరియా, ఇవన్నిటికి మనకు అనుకూలంగా ఉంది. ఇవన్నీ బాగా డెవలప్ అయ్యే దేశాలు. మనం కానీ పోర్టులు పెట్టి ఇండియాకు గేట్వేగా తయారు చేయగలిగితే బ్రహ్మాండంగా మన అభివృద్ధి అవకాశం ఉంటుంది. రెండోది నేను ఈ ప్రాంతాలలో ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయాలని కూడా ఆలోచిస్తున్నాను. రెండోది ఇండస్ట్రీస్, బోల్డ్ అండ్ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. ఇండియాకు వస్తే మొదటి రాబోయేది మన రాష్ట్రానికి వస్తారు. మన రాష్ట్రంలో ఉండే వనం ఎక్కడానికి ఆ ప్రాంతాల్లో మీరు ఒకసారి చూస్తే మినరల్ వెళ్తుంది, వాటర్ ఉంది. బ్రహ్మాండమైన తెలివైన వాడు మీరు ఎందుకున్నారు. కొంతమంది అక్కడ కూడా ఉన్నారు. ఈ యువతను ఉపయోగించుకుంటే మనం బ్రహ్మాండంగా వండర్స్ చేసే అవకాశం ఉంది. నేను అందుకని మొన్న ఒక నిర్ణయం ఆలోచించాను. ఇక్కడ మీరందరూ కూడా 15-20 MBBS బ్యాండ్విడ్త్ మీకు అవైలబిలిటీలో ఉంది. ఇక్కడ సింగపూర్ లో పర్ క్యాపిటల్ చూస్తే 20 నుంచి 25 కూడా పీక్ పీరియడ్ వెళ్తా ఉంది. మన రాష్ట్రంలో కూడా నేను ఆలోచించాను. అందరూ 5, 10, 20, 30 అంటున్నారు, కానీ ప్రతి ఒక్క కుటుంబానికి మినిమం 15 MBBS ఇవ్వగలిగితే, ఆన్లైన్ లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలో రాగలిగితే ఆటోమేటిక్ గా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే పరిస్థితి వస్తుంది. నేను ఒక పక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాకుండా ఇండస్ట్రీస్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, సింగపూర్ కల్చర్ మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక పని చేస్తే వాళ్ళు తృప్తి పడరు, వాట్ నెక్స్ట్ ఆలోచిస్తారు. ఒక టూరిజం ప్రాజెక్ట్ సంతోషం ఉంది. ఎవ్రీ 1 year మళ్ళా మార్పులు వస్తూ ఉంటాయి. అంటే మీరు మళ్ళా మహానుకునే పరిస్థితి వస్తుంది. అదే మనకి స్కిల్ అప్గ్రేడేషన్ ఉంది, బ్రహ్మాండంగా చేస్తున్నారు. సింగపూర్ లో మీరు ఇంకొక పక్క చూస్తే పబ్లిక్ సెక్టర్, ఈరోజు పిఎస్ఏ ఉంది, గవర్నమెంట్ ఆర్గనైజేషన్, లేకపోతే హౌసింగ్ ఉంది, గవర్నమెంటే చేస్తున్నారు. 1-2 కాదు, ఏం చూసినా గవర్నమెంట్
ప్రైవేట్ పార్టిసిపేషన్ తో బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తా ఉంది. నేను మిమ్మల్ని కోరేది, మీకు ఉద్యోగాలు వచ్చాయి, బాగానే చేస్తున్నారు, దీంతో తృప్తి పడితే మీరు గ్రోత్ రాదు. ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయాలి మీ కెరియర్ ని. నెక్స్ట్ మీరు ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మారాలి, చిన్న చిన్న వ్యాపారాలు చేయాలి. అక్కడ మీకు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారు కావాలి. మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగం ఇచ్చే స్టేజ్కి రావాలి. ఇవన్నీ కూడా మైండ్ లో ఉంటాయి తప్ప ఏదైనా సాధ్యమైన నా ప్రగాఢమైన నమ్మకం. నేను ఈరోజు మన ఇండస్ట్రీస్ అందరినీ తీసుకొచ్చాను, 18 మంది ఒక టీం కూడా తీసుకొచ్చాను. నేను సీఎం అయినప్పుడు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉండేవాళ్ళు కాదు, మొత్తం బాంబే నుంచే ఎంటర్‌ప్రెన్యూర్స్ వచ్చేవాళ్ళు. అదే మనకి జూయిష్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఇజ్రాయెల్ జూయిష్ ఎక్కువ ఉండేవాళ్ళు. అప్పుడు ఇదే మాదిరిగా నేను ఎప్పటికప్పుడు కోర్సులు పెట్టి మాట్లాడడం, విదేశాలకు తీసుకురావడం, ఇదే మరి నెట్వర్క్ చేయడం, బోర్డర్లో కూడా ఒక స్ఫూర్తిని తీసుకొచ్చాం. ఈ రోజు నాకు ప్రౌడ్ గా చెప్పగలుగుతున్నాం, ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఎంటర్‌ప్రెన్యూర్స్ భారతదేశంలో నెంబర్ 1 గా ఉన్నారు. సెకండ్ జనరేషన్ అంతా మన వాళ్ళు ఉన్నారు. 10 years గ్యాప్ వచ్చింది, సెట్ బ్యాక్ కూడా వచ్చింది. మళ్ళీ వెళ్ళి ప్రోత్సహిస్తే బ్రహ్మాండంగా నెంబర్ 1 ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మన వచ్చే అవకాశం ఉంది. రెండో అడ్వాంటేజ్ మనకు మీరు అందరూ ఉన్నారు కాబట్టి ప్రపంచం మొత్తం చదువుకున్న వాళ్ళు ఐటీ ప్రొఫెషనల్స్ ప్రపంచం అంతా వెళ్ళారు. యాజ్ ఆఫ్ టుడే ఉద్యోగాలు చేస్తున్నారు. నేను ఈసారి ఒక పోర్ట్ఫోలియోలో కూడా ఫస్ట్ టైం ఎన్ఆర్ఐస్ కి రఘునాథ్ రెడ్డి గారిని, పల్లె రఘునాథ్ రెడ్డి మినిస్టర్ గా పెట్టినప్పుడు ఏదైతే ఎన్ఆర్ఐ వెల్ఫేర్ కోసం మినిస్టర్ పెట్టారు, ఇప్పుడే మిత్రులు చెప్పారు, కావాల్సిన బాధ్యత ఏదైనా మీరైతే తిరుపతి పైన వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనం దొరకడం లేదు, ఎట్లా చేస్తారు చేయమని. వెంకటేశ్వర స్వామి ఎంత పాపులర్ గా ఉన్నాయంటే సింగపూర్ లో కూడా సింగపూర్ బాగుపడడానికి ఇక్కడ కూడా ఆశీర్వదిస్తున్నారు. అంత పాపులర్ గా ఉన్నారు. సాంప్రదాయాలు బ్రహ్మాండంగా పాటిస్తున్నారు, చూశాను. మంచి సాంప్రదాయాలతో ముందుకు పోతున్నారు. నాకు ఏమాత్రం వాళ్ళు రిచెస్ట్ గాడ్ ఇన్ ది వరల్డ్ వెంకటేశ్వర స్వామి ఏమనిస్తుంది, ఎందుకంటే అంత ఆస్తులు ఉన్నాయి. మొన్న నేను చూసినప్పుడు నాకు అనిపించింది 8,500 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వెంకటేశ్వర స్వామికి, 5,500 కేజీలు గోల్డ్ ఉంది. అందులో పక్క మీరు చూస్తే ఆయన టైం కూడా లేదు అందరినీ బ్లెస్ చేయడానికి. ఈ మధ్యకాలంలో 3 రోజులు ఏర్పాటు చేశారు. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, 3వ రోజు ఏర్పాటు చేసి ఎవరో తొయ్యకుండా కంఫర్టబుల్ గా దర్శనం చేయడానికి చేశాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఇటీవల కాలంలో మళ్ళీ ఆన్లైన్ దర్శనాలు కూడా, టికెట్లు అవన్నీ కూడా ఇప్పించి ఆన్లైన్ దర్శనం కూడా పెట్టాం. ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసిన దానివల్ల ఆయన కూడా ఆక్యుపెన్సీ కలుగుతా ఉంది. వెంకటేశ్వర స్వామికి ఎక్కువ ఆయన్ని దర్శనం చేసుకోవడం వరకు ఆ అవకాశం కల్పిస్తున్నాం. మామూలుగా అందరూ వస్తున్నారంటే పవర్ఫుల్ గాడ్ కాబట్టి అందరూ వస్తున్నారు, ప్రపంచం మొత్తం వస్తున్నారంటే ఆయన దగ్గర ఆ శక్తి ఉంది. అందుకని ప్రపంచం మొత్తం నేను చెప్పిన సజెషన్ కూడా తీసుకుంటాను. ఎన్ఆర్ఎస్కి ఏమైనా, ఎందుకంటే ప్రపంచం అంతా కూడా వెంకటేశ్వర స్వామి గురించి ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీకేమైనా ప్రత్యేక దర్శనం చేయాలి, ఏం చేయాలో స్లాట్ అరేంజ్కి వీలైన వరకు చూస్తే సింగపూర్ వాళ్ళకే కాదు, అమెరికాలో మీకంటే ఎక్కువ భక్తి ఉన్నారు. అందరి కోసం ఏదైనా ఒక స్లాట్ అరేంజ్ చేసి ఏ విధంగా ప్రత్యేక దర్శనాలు కానీ అవన్నీ చేయాలో, జస్ట్ లైక్ ఆన్లైన్ దర్శనాలు మరిగా ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. ఇక్కడ కూడా మనం మాట్లాడింది, సింగపూర్ లో మాకు ఒక బిల్డింగ్ కావాలంటే ఇంకా ఇవ్వలేదు, చిన్న చిన్న స్టేషన్లు కూడా ఇచ్చారని చెప్పారు. మనం టేకప్ చేద్దాం, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను కాబట్టి. అయితే ఇక్కడ ఒక రికమెండేషన్ వీళ్ళు ఇవ్వరు, న్యాయం అంటే చెప్పకపోయినా ఇస్తారు. బట్ మీరు ఏదైనా ఆశ పెట్టుకోవడం నాకు తెలియదు, కానీ లేకపోతే మాత్రం అందరికి ఇచ్చే పాలసీ ఉంటే మాత్రం ఫస్ట్ నాకే ఇస్తాను నా నమ్మకం. దాంట్లో కూడా ఏమాత్రం ఉంది, అది కూడా చేద్దాం, అది కూడా చేయడం. రెండోది, నేను ఈ గవర్నమెంట్ చాలా క్లోజ్ గా పనిచేస్తున్నా. రాబోయే రోజుల్లో సింగపూర్ గవర్నమెంట్ ని బాగా ఉపయోగించుకుని తద్వారా ప్రైవేట్ సెక్టర్, జపాన్ రావడానికి ముందుకు వచ్చారు, చైనా వస్తున్నారు, తైవాన్ వస్తున్నారు, ఇంకా చాలా కంట్రీస్ ముందుకు వస్తున్నారు, పెట్టుబడులు పెద్ద ఎత్తున పెట్టడానికి కూడా వచ్చారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఈ రోజు మీరు చూస్తే మనం చాలా స్పష్టంగా కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం.
ఫస్ట్ టైం సింగపూర్ ఏ విధంగా ఆలోచిస్తా ఉందో నేను కూడా 7 మెషిన్స్ పెట్టి 5 గ్రిడ్స్ పెట్టి ఒక 5 క్యాంపెయిన్ మోడ్స్ పెట్టుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇండస్ట్రీ కానీ ఫోకస్ అప్లో తీసుకున్నాను. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాం. దాని ప్రకారం మార్కెటింగ్ కూడా చేస్తున్నాం. మీరు రాబోయే రోజుల్లో ఇక్కడ సింగపూర్ లో ఏ విధంగా అయితే మార్పులు చూస్తున్నారు మన రాష్ట్రంలో కూడా మీరు ఆ విధంగా మార్పులు చూస్తారని కూడా నేను తెలియజేస్తే సాధ్యం. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రపంచంలో ఉండే ఎన్ఆర్ఎస్ అంతా ఒకసారి ఆలోచించండి. మీకు బెస్ట్ ప్రాక్టీస్ అన్ని మీకు అందుబాటులో ఉన్నాయి. నేను కూడా ఆలోచించేది ఎక్కడెక్కడ బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయో ఎక్కడెక్కడ వినూత్న ఆలోచనలు ఉన్నాయో అవన్నీ మన దగ్గర అమలు చేయాలనుకుంటున్నాం. మొన్న హుద్హుద్ తుఫాన్ వచ్చింది. హుద్హుద్ తుఫాన్ వస్తే నేను అక్కడికి తుఫాను పోకమునిపై పోయి వారం రోజులు నేను అక్కడే ఉండి ఎప్పుడు ఎక్కడా జరిగిన విధంగా 3 రోజుల్లో మళ్ళీ నార్మల్స్ తీసుకొచ్చిన తర్వాత దీనివల్ల ప్రజలు కూడా బ్రహ్మాండంగా స్పందించారు. అక్కడ ఉండేవారు స్పందించడమే కాకుండా రాష్ట్రంలో ఉండే తెలుగు వాళ్ళు స్పందించారు. విదేశాల్లో ఉండేవాళ్ళు స్పందించి ఎక్కడికక్కడ డొనేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. విరాళాలే కాకుండా అభినందించే పరిస్థితికి వచ్చారు. నేను ఇక్కడ మిమ్మల్ని కోరేది ఇప్పుడు సింగపూర్లో మీరున్నాను. నేను చెప్పే పాలసీలన్నీ సింగపూర్లో అమలవుతున్నాయి. వీరైతే మీలో కూడా ఈ నాలెడ్జ్ని ఏ విధంగా మనకుండే పరిస్థితులు బట్టి అన్వయించి మీరు కూడా సలహాలు ఇవ్వగలిగితే ఇంకా ఫాస్ట్ గా మనం అమలు చేసే అవకాశం ఉంటుంది. ఇటీవల మనకు ఆధార్ అకౌంట్ ఉంది. ఆధార్ అకౌంట్ ని మొత్తం ఉపయోగించాలి. దానికి మొత్తం పెన్షన్లు కానీ రేషన్ కానీ లేకపోతే హౌసింగ్ కానీ మొత్తం సీడింగ్ చేశాను. మొన్న నేను 15 రోజుల లోపల ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా పెన్షన్లను ఎలిజిబిలిటీ చేస్తే ఎక్కడ ఒక్క చిన్న గొడవ లేకుండా ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఆలోచించేది ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారం ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ ఆలోచించుకుంటే ఇండియన్స్ మొత్తం ఆలోచిస్తే బెస్ట్ ప్రాక్టీసెస్ నాకు ఇవ్వగలిగితే దాన్ని వినూత్నంగా అమలు చేసి ప్రపంచంలో అభివృద్ధి అయిన దేశాలు ఏ విధంగా అభివృద్ధి అయినా వాళ్ళకి సమానంగా అభివృద్ధి కావడానికి నేను అన్ని విధాలా ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది కూడా మీరు నేను తెలిసి పనిచేద్దాం. ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ తో నేను కోఆర్డినేషన్ పెట్టుకోవాలనుకుంటున్నాం. స్కిల్ అప్గ్రేడేషన్ చాలా బాగుంది. ఇలాంటి ఏవైతే వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారో అవన్నీ కూడా వీళ్ళతో కొలాబరేషన్ పెట్టుకుని ప్రపంచంలో ఎక్కడ బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నా ఎక్కడ మనకంటే వినూత్నంగా చేస్తా ఉన్నా అవన్నీ ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాం. దీంట్లో ఎన్ఆర్ఐస్ మేజర్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. దయచేసి మీరు ఆ రోల్ ప్లే చేస్తారని కోరుకుంటూ ఈరోజు ఉదయం 2:30కి మేము దిగాం. వచ్చినప్పటి నుంచి కంటిన్యూగా పనిచేస్తున్నాం. మామూలుగా అయితే అఫిషియల్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం కానీ మిమ్మల్ని కలవకుండా పోతే మళ్ళా మీరు వదిలిపెట్టాలి. అందులో ఎంతో సింగపూర్ తెలుగు సమాజాన్ని చూశారు, ఎంతో అభిమానంగా ఉంటారు. అందుకని ఎంత లేట్ అయినా పర్వాలేదు, బాగా లేట్గా వచ్చారు. ఎందుకంటే టైం బయలుదేరడం మా చేతుల్లో ఉంది కానీ అక్కడి నుంచి రావడం కొంత ఇబ్బంది అయింది. కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ టైంకి వెళ్ళాం కానీ లాస్ట్ ప్రోగ్రామ్ మనం కొంత లేట్ అయింది. ఈ రోజంతా కూడా మీరు వర్క్ కూడా పోకుండా 3 గంటల నుంచి ఇక్కడి నుంచి ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఇది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మీరు ఎక్కడున్నా మన రూట్స్ మర్చిపోవడం లేదు, మన సంస్కృతిని మర్చిపోవడం లేదు, మన రాష్ట్రాన్ని మర్చిపోవడం లేదు, మన దేశాన్ని మర్చిపోవడం లేదు. ఇది నేను ఎక్కడ మంచి చేస్తున్నానంటే మన రాష్ట్రానికి మంచి చేస్తున్న ఉద్దేశంతో మీరు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఇది దీంతో నాకు తృప్తి లేదు కానీ మీరు నిండు మనసుతో సహకరించండి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ని ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేద్దాం. సింగపూర్లో ఏదైతే చేశారో సింగపూర్లో బెస్ట్ ప్రాక్టీస్ తీసుకుందాం. జపాన్ లో ఏం చేశారు అక్కడ బెస్ట్ ప్రాక్టీస్ తీసుకుందాం. అమెరికాలో ఏం చేశారు ఎక్కడ తీసుకుందాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎక్కడైనా కోస్ట్ లోనే ఫస్ట్ డెవలప్ అయింది, అది అయిన తర్వాత ఇంగ్లాండ్ డెవలప్ అయింది. ఈరోజు సింగపూర్ అయినా లేకపోతే దుబాయ్ అయినా హాంకాంగ్ అయినా లేకపోతే ఎక్కడ చూసినా ప్రపంచం మొత్తం ఇదే డెవలప్ అయింది.
కాబట్టి అలాంటి అవకాశాలు మెండుగా మనకున్నాయి. దీనికి పూర్తిగా మీరు సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, నేను సింగపూర్కి వచ్చినప్పుడు పిల్లలను చూస్తున్నాను. వాళ్ళకు నేను ఎందుకంటే వాళ్ళు చూసినప్పుడు అనిపిస్తుంది, ఆ పిల్లలకు నేను ఎవరో తెలియదు. ఇక్కడ టీవీలు కూడా తక్కువ చూస్తూ ఉంటారు. కానీ ఇంట్లో పేరెంట్స్ అంతా 24 గంటలు మాట్లాడుతున్నారు. కాబట్టి పిల్లల్లో ఆంధ్రప్రదేశ్ లో లేని ఉత్సాహం ఉందంటే తల్లిదండ్రుల్లో ఉండే అభిమానం. దీనికి మనస్ఫూర్తిగా అందరూ అభినందిస్తూ, మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారో దాన్ని తప్పకుండా నిరూపిస్తాం. 2022 75 సంవత్సరాల స్వతంత్ర సమయంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 3లో ఒక రాష్ట్రంగా ఉండాలి. 2029కి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండాలి. ఆంధ్రప్రదేశ్గా తయారు కావాలి. దీనికి అందరూ సహకారం మరొకసారి కోరుకుంటూ, నేను కూడా మీకు అందరికీ ఒకసారి పట్టుబడితే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. జరిగిన ఒక స్ఫూర్తిదాయకంగా ముందు పోవాలి, కసిగా పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇష్టానుసారంగా ఆలోచించారో వాళ్ళు సిగ్గుబయటగా అసూయబయటగా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కసి ఉంది, మీలో పట్టుదల కనపరుస్తా ఉంది. మీరు కూడా సహకరించండి. ఆంధ్రప్రదేశ్ ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారు చేద్దామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్. हमने ये भी तय किया है कि अभी हमारे नेपाल में जब सार्क देशों की मीटिंग होगी, हमने कहा है कि भारत एक काम करने के लिए